బాయ్స్ వినండి. ఎన్నో రోజుల నుండి నా బ్రెయిన్‌లో ఒక స్టోరీ లూప్‌లో నడిచింది. ఆ స్టోరీ 'రాజు' అనే ఒక అబ్బాయిది. ఆ స్టోరీ నేను మీతోని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఆ స్టోరీ నేను చెప్తుంటే అదేదో మీ గురించే చెప్తున్నానేమో అని అనిపియొచ్చు మీకు. అంటే కొంచెం డిఫరెంట్ స్టోరీ మీరెప్పుడు ఎక్కడ ఇనలేకుంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇనండి. అనగనగా 'రాజు' అని ఒక అబ్బాయి ఉండేటోడు. రాజుకి చిన్నప్పటి నుండి ఎవరన్నా వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ టీచర్లు అడిగినప్పుడు "అరేయ్ రాజు! నువ్వు పెద్దగైనంక ఏమైతావురా?" అని అడిగితే, "నేనొక హీరో అయితా. నేనొక సింగర్ అయితా. నేనొక ఆస్ట్రోనట్ అయితా. నేనొక సైంటిస్ట్ అయితా" అని గొప్పగా ప్రౌడ్‌గా ఛాతీ బయటికి పెట్టి చెప్పేటోడు. నేనేదన్నా పెద్దగా గొప్పగయ్యి సమాజాన్ని ఉద్ధరిస్తా అన్నంత లెవెల్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటుండే రాజుకి చిన్నప్పుడు. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ టైమ్‌లో. రాజు పెద్దగయ్యే కొద్దీ పెద్దగా డ్రీమ్ జేయొచ్చు అన్న ఒక అబిలిటీ ఉంది అన్న దాన్ని మర్చిపోవడం స్టార్ట్ జేసిండు. బయట ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల, ఇంట్లో సిట్యుయేషన్స్ వల్ల వాటి వల్ల. అయితే ఒకరోజు ఐదో తరగతిలో ఉన్నప్పుడు రాజు, వాళ్ళ డ్యాడీ ఒక సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో తీసుకొని పోయిండు. ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు ఎట్లుంటాయి మన దగ్గర మీకు తెలిసిందే. సినిమాకి పోంగానే రాజు సీట్‌లో కూర్చుంటే అసలు వేరే ఎవరు సీట్‌ల లేరు. దుంకుతున్నారు, మొత్తం చిట్టీలు పడేస్తున్నారు. ఆ హంగామా ఒక 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 మనిషిని జూసి ఇంకో మనిషి ఆ లెవెల్‌లో ఫీల్ అవ్వడం జూసి రాజు, అరే! అంటే ఒక స్విచ్ తిరిగిపోయింది రాజు బ్రెయిన్‌ల. అరే! ఇది గదా! బతకాల్సింది నేను. ఇట్లా నన్ను గూడా జూసి 100 మంది ఇట్లా చప్పట్లు కొట్టాలి, ఇట్లా డాన్స్ జేయాలి నేనొస్తుంటే స్క్రీన్ పైన అన్న ఒక చిన్న కోరిక పుట్టింది రాజు బ్రెయిన్‌ల. నేను హీరో అయితా, నేనొక యాక్టర్ అయితా అన్న ఒక చిన్న కోరిక. ఆ కోరిక ఏజ్‌తో పాటు రాజుకి పెద్దగైకుంటనే వచ్చింది. ఇగ ఒక రోజు ధైర్యం జేసి, నేను బోయి మా డ్యాడీకి ఈరోజు జెప్పేస్తా. నాకు హీరో అవ్వాలనుంది అనేసి. పోయి వాళ్ళ డ్యాడీకి డ్యాడీ అనే వరకి వాళ్ళ డ్యాడీ, "అరే రాజు! నువ్విప్పుడు 10థ్ క్లాస్. 10థ్ క్లాస్ అంటే ఎంత ఇంపార్టెంటో నీకు దెలుసా? నువ్వు ఈ ఒక్క సంవత్సరం గట్టిగా చదువుకొని ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినావనుకో, తర్వాతంతా హ్యాపీ. తర్వాతంతా ఫ్రీ. ఇంకేముండదు 10థ్ క్లాస్ తర్వాత" అని జెప్పిండు. చెప్పే వరకి రాజు, అవునా! 10థ్ క్లాస్ ఒక్కటి నేను కష్టపడి చదివితే ఇంగ నా లైఫ్ మొత్తం హ్యాపీ నేను ఫ్రీ ఉంటానా? అంటే నేనప్పుడు నాకిష్టమొచ్చింది జేసుకోవచ్చా? అని ఒక చిన్న పిచ్చి ఆలోచనలో పడి, ఇగ 10థ్ క్లాస్‌ల చదివిండు. బానే కష్టపడ్డాడు. ఇగ నార్మల్ పాస్ అయిండు యావరేజ్‌గా. 10థ్ క్లాస్ ఎట్లా పాస్ అయిపోయినా ఇంగ అంతా ఫ్రీ ఉంటదన్నాడు గదా డ్యాడీ అనేసి మళ్ళొకసారి కొంచెం ధైర్యం జేసి వాళ్ళ డ్యాడీ దగ్గరికి పోయి, డ్యాడీ అనంగానే వాళ్ళ డ్యాడీ, "అరే రాజు! ఇప్పుడేంది నెక్స్ట్ ఇంటర్. ఇంటర్ అంటే ఎంత ఇంపార్టెంట్ తెలుసా? ఈ 2 సంవత్సరాలు నువ్వు హాస్టల్‌లో గట్టిగా చదివి ఏదన్నా పెద్ద కాలేజ్‌లో సీట్ కొట్టినావనుకో, నీ లైఫ్‌లో ఇంకేముండదురా మొత్తం హ్యాపీనెస్సే. మొత్తం ఇంగ నువ్వు కష్టపడే అవసరమే ఉండదు నీ జీవితంలో. ఎంబీబీఎసా? ఇంజినీరింగా? అనన్నాడు. ఆ కన్‌ఫ్యూజన్‌లోనే ఉండు. ఎంబీబీఎస్ ఏంది? ఇంజినీరింగ్ ఏంది? అన్న కన్‌ఫ్యూజన్‌ల. అప్పటికే వాళ్ళ డ్యాడీ తీసుకెళ్ళి ఇప్పుడు ఎట్లుంటది మన దగ్గర, మనం పుట్టినప్పుడే మనోళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటారు. వీడు ఇంజినీరా? ఈమె డాక్టరా అని. అట్లే రాజు వాళ్ళ అయ్య గూడా వాడు పుట్టినప్పుడే కల గనేసిండు రాజుది. రాజుగాడు ఇంజినీర్ అయితుండు. పెద్ద కాలేజ్ ఐఐటీలో చదువుతాడు అని. డైరెక్ట్ తీసుకెళ్ళి మన ఆహ్, సో అండ్ సో కాలేజ్‌ల పడేసిండు. ఆ సో అండ్ సో కాలేజ్‌లో 2 సంవత్సరాలు రాజుగాడు నూకిచ్చుకున్న నూకుడికి, వాడి బ్రెయిన్‌లో ఒక కోరిక గాదు గదా! ఒక చిన్న ఆశ గూడా మిగలలేదు వాని లైఫ్ పైన. అరే! ఏదో ఒక కాలేజ్ ఇంజినీరింగ్ కాలేజ్ వస్తే అయిపోతది కదరా నాయనా అన్న దగ్గరకొచ్చేసిండు. ఎందుకంటే ఆ హాస్టల్‌లలో ఎట్లుంటదో మనం అందరం ఫేస్ జేసినాం మన లైఫ్‌లల్ల. ఖచ్చితంగా అదైతే. ఇగ రాజుకొచ్చిన ర్యాంక్‌కి వాళ్ళ డ్యాడీ తిట్టిన తిట్టుడికి డైరెక్ట్ బోయి ఏదో థర్డ్ టియర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో పడ్డాడు రాజు. అరే! కనీసం ఈ థర్డ్ టియర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లోనన్నా నాకు నా యాక్టింగ్ డ్రీమ్స్‌ని పర్స్యూ చేసుకునే ఛాన్స్ దొరుకుతదేమో అన్న ఒక చిన్న ఆశతోని రాజు గట్టిగా ప్రయత్నం స్టార్ట్ జేసిండు. రాజుకి అప్పుడు తగులుకున్నారు ఇద్దరు దోస్తులు. మనమందరము అంటే మనం అట్లాంటి దోస్త్ అయ్యుండొచ్చు. లేదంటే మన లైఫ్‌లో అట్లాంటి దోస్తులను చూసుండొచ్చు. చిల్ క్యాండిడేట్‌లుంటారు జూడండి.
చేద్దాం తీరా, చూద్దాం తీరా ఏముంది, అరే అయితది లేరా అదే. ఇట్లాంటి క్యాండిడేట్‌లు ఉంటారు చూడండి. గట్టిగా అట్లాంటి క్యాండిడేట్‌లు తగులుకున్నారు రాజుకి. అయినా రాజు పట్టు వదలలేడు స్టార్టింగ్‌ల. అప్పటికి గూడా ఆ కోరిక, డ్రీమ్ అన్నది ఇంకా ఉంది రాజు బ్రెయిన్‌ల. మెల్లగా, మెల్లగా ఒక సామెత ఉంటది జూడండి. "నువ్వు తిరిగే 5 మంది దోస్తులను జూపి నాకు, నువ్వు ఎట్లాంటోడివో నేను నీకు పరిచయం జేస్తా" అనేసి. సేమ్ అదే సామెత రాజు లైఫ్‌లో గూడా అప్లై అయింది. మెల్లగా రాజు గూడా ఆ చిల్ వైబ్‌లోకొచ్చేసిండు. అరే! చేద్దాం లేరా యాక్టింగే గదా! ఇంజినీరింగ్‌లోనే ఉన్నా గదా! ఇప్పుడు 18 సంవత్సరాలే గదా! 19 సంవత్సరాలే గదా! 20లలో చూసుకుందాం. అప్పటికి నాకు కొంచెం తెలుస్తారు ఇగ రీజన్స్ ఉంటాయి. మనం ఒక పని చెయ్యొద్దు అంటే దానికి 1000 రీజన్‌లు ఎతుక్కుంటాం. అట్లా రీజన్‌లు ఎతుక్కోవడం స్టార్ట్ చేసిండు రాజు. ఏంది? తన పర్పస్ నుండి దూరంగా ఎళ్ళడానికి రీజన్స్. ఇది అర్థం చేసుకోండి. రాజు ఎక్కడి నుండో, దేని నుండో తప్పించుకుంటలేడు. రాజు ఇష్టంతోని చేద్దామనుకున్న పని నుండే తప్పించుకుంటుండు. ఆ విషయం రాజుకి తెలీదిప్పుడే. సరే, ఓకే. ఇంజినీరింగ్ అయిపోయింది. ఇంజినీరింగ్ అయిపోయే టైం ఇంక ఫోర్త్ ఇయర్‌లో ఉన్నప్పుడు మనందరికి అయినట్టే రాజుకి గూడా జ్ఞానోదయం అయింది. 10 బ్యాక్‌లాగ్‌లున్నాయి. ఇవన్నీ క్లియర్ జేసి నేనొక జాబ్ కొట్టలేదనుకో, ఇంట్లో పరిస్థితి బాలేదు. డ్యాడీకి హెల్త్ బాలేదు. మమ్మీకి హెల్త్ బాలేదు. నేను నెక్స్ట్ ఫ్యామిలీని టేక్ ఓవర్ జేయాలన్న ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయింది. ఆ రెస్పాన్సిబిలిటీలో రాజు గట్టిగా కూర్చొని చదివి బ్యాక్‌లాగ్‌లన్నీ క్లియర్ జేసుకొని నార్మల్ ఇగ మన తెలుసుగా 20, 30 వేలకి ఒక సో కాల్డ్ సాఫ్ట్‌వేర్ అన్న ఒక జాబ్‌లో రాజు జాయిన్ అయిపోయాడు. సాఫ్ట్‌వేర్ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మెల్లగా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలయినాయి. రాజు వాళ్ళ డ్యాడీ ఒక ఫైన్ డే ఫోన్ చేసి, "అరే! ఇల్లు హైదరాబాద్‌లో తీసుకుంటే నీకు పిల్లనిస్తర్రా" అని అన్నాడు. అనే వరకి రాజు దగ్గర సేవింగ్సా? అబ్బా! ఛాన్సే లేదు. అయినా గాని ఈఎంఐలు ఆడ నుండి గీరి, ఈ నుండి గీరేసి తీసుకొచ్చి 1000 స్క్వేర్ ఫీట్‌ల ఒక 2 బీహెచ్‌కే ఇల్లు కొన్నాడు హైదరాబాద్‌ల. దాని ఈఎంఐ 40 ఏండ్లు పెట్టిండు. ఆబ్వియస్‌గా మనందరికీ తెలిసిందే ఈఎంఐలు ఎట్లుంటాయో. అంటే రాజు ఆ ఇల్లు కోసం తన లైఫ్ అంతా పని చేస్తూనే ఉండాలి. రిస్క్ తీసుకునే ఛాన్స్ లేదు. ఏం లేదు. నెక్స్ట్ ట్రాప్ వచ్చేసి రాజు లైఫ్‌లో ఏంది? ఇల్లు అయిపోయింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి గదా! "అరే రాజు! సంబంధం చూసినాంరా మంచి పిల్లరా, మంచి అమ్మాయి. పెళ్లి చేసుకోరా" అని అన్నాడు. అరే! పెళ్ళినే గదా! మంచిగా నాకు గూడా ఒక తోడుంటది అన్న ఒక ఆలోచనల రాజు గూడా సరే పోనీ పెళ్లి చేసుకుందాం అని పెళ్లి చేసుకుండు. పెళ్లి చేసుకోంగానే మన దగ్గర ఎట్లుంటది అంటే ప్లానింగ్, గీనింగ్, కథా కార్ఖానం ఏం ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా పెళ్లి కాంగానే పిల్లల్ని కనేసేయాలి. మన దగ్గర రూల్ లాగా ఉంటదన్నమాట. ధనాధన్ కనేసిండు ఒకరిని. కనేసి ఇగ ఒక్కసారి పిల్లలు పుట్టిన తర్వాత ఆ ట్రాప్ అన్నది ఇంకా లోతుగా అయికుంటనే పోతుంటది. రాజు మొత్తంగా రియలైజ్ అయింది. రాజు తన 40, 50 సంవత్సరాల టైంల. అరే! తప్పు చేసినా నేను అన్నది. కానీ అరే! నేను తప్పు చేసినా గదా! అన్న ఆలోచన చేయనీకే గూడా టైం రాజుకి లేదు ఇంగ. ఎందుకంటే రాజు ఈస్ వర్కింగ్ టువర్డ్స్ హిస్ గ్రేవ్. రాజు చనిపోయే వరకి పని చేస్తూనే ఉండాలి. తన కమిట్మెంట్స్‌ని, తన రెస్పాన్సిబిలిటీస్‌ని నిలబెట్టుకోనీకే. అయితే రాజు ఏం జేస్తాడు? రాజుకున్న ఆలోచనలు, రాజు చేద్దామనుకున్న పనులన్నీ ఎవరు జేయాలిప్పుడు? రాజు కొడుకు జేయాలి. రాజు బిడ్డ జేయాలి. హ్మ్. చిన్నప్పటి నుండే వాళ్ళ కొడుకుని, బిడ్డని తను బతకాలనుకున్న విధంగా బతికిద్దాము అన్న ఒక ప్రయత్నంలా వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ జేయడం స్టార్ట్ జేస్తుంటాడు. ఇట్లా జేయండి మీరు, అట్లా జేయండి అది ఇది అని. మనకు దెలుసు మనం గూడా జూస్తాం. పేరెంట్స్ మరీ ఓవర్ కంట్రోలింగ్ ఉంటారు పిల్లల పైన. నువ్వు పెద్దగయినంక ఇదే జేయాలి అన్నట్టు. అదెందుకు అంటే వాళ్ళ ఓన్ రిఫ్లెక్షన్ అది. వాళ్ళ ఓన్ మేము జెయ్యలేనివి నువ్వు జెయ్యి అని. పాపం ఆ పిల్లోనికేంది వానికి ఫ్రీ విల్ అంటూ ఉండదు. ఇదంతా మనం మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకుందాం అని రాజు. ఇగ రాజు అట్లే 70 సంవత్సరాల వరకి బండి గుంజిండు. గుంజి ఒక రోజు ఏం జేసిండు పోయిండు. నెక్స్ట్ డైరెక్ట్ రాజు దేవుని దగ్గరికి పోయిండు. దేవుని దగ్గరికి పోంగానే రాజు రావడం దేవుడు జూసి ఒక్కసారి ఇట్లా డిసప్పాయింట్‌మెంట్‌ల తలకాయ ఇట్లా ఊపిండు. ఇట్లా ఊపే వరకి రాజుకనిపించింది. అరే! నేనొస్తుంటే దేవుడే ఎందుకు డిసప్పాయింట్ అయితుండు? దేవుడే డిసప్పాయింట్ అయితుండు నేనొస్తుంటే దేవుని దగ్గరికి.
దేవుడేం మాట్లాడలే. ఒక ఇంత పెద్ద చిట్టి తీసుకొని రాజు చేతిలో పెట్టిండు. రాజు చేతిలో పెట్టి చదువురా రాజు అని అన్నాడు. రాజు అది తీసి చదివే వరకి ఒక పెద్ద హీరో. వందల సినిమాలల్లో యాక్ట్ చేసిండు. పాన్ ఇండియా స్టార్. లక్షల మంది ఫ్యాన్స్. వేల మందికి సహాయం చేసిండు. వందల చారిటీలు. లక్షల మందికి లైఫ్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ చేసిండు. ఎంతో మందికి ఆదర్శం. ఎంతో మంది లైఫ్‌లో రోల్ మోడల్. ఆ వేల కోట్ల ఆస్తి. ఇదంతా చూసి రాజు దేవుడా! ఏందిది ఎవరన్నా సూపర్ స్టార్ కథ నాకెందుకిచ్చినవు? అనేసి దేవునికో క్వెషన్ చేసిండు. అయితే దేవుడు రాజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, "అరే రాజుగా! ఇది నీ బతుకురా! నేను నీ కోసం అంటూ స్పెసిఫిక్‌గా రాశి నిన్ను కిందికి పంపించిన బతుకురా రాజు. చిన్నప్పుడు నీకు నేను ఒక యాక్టర్ అయిదామని ఒక స్విచ్ తిరిగింది చూడు. ఆ స్విచ్ తిప్పిందే నేను. కానీ నువ్వేం చేసినావు? నీ చుట్టుపక్కల ఇన్‌ఫ్లుయెన్సెస్‌కి లొంగిపోయినావు. నువ్వు నాతోని కనెక్ట్ గాలేదు. నువ్వు కనెక్ట్ గాలేదు. నీ చుట్టుపక్కన వాళ్ళేమనుకుంటారు? నేను ఈ పని చేస్తే ఎట్లనుకుంటారు? వాళ్ళు ఇంకోళ్ళతోని నా గురించి ఎట్లా చెప్తారు? ఇవన్నీ ప్యూర్‌లీ టెంపరరీ విషయాలల్ల లొంగిపోయి నువ్వు ఏమైతే చేస్తావని కిందకి పంపినో దాన్ని టోటల్‌గా మర్చిపోయినావు. ఇదిరా నువ్వు బతకాల్సిన బతుకు ఇది. కానీ నువ్వు బతికి నా దగ్గరకొచ్చిన బతుకు ఇదిరా రాజు అని డిసప్పాయింట్‌మెంట్‌తోని రాజుకి చెయ్యితోని పాయింట్ ఔట్ చేసి మరీ అన్నాడు. అయితే రాజు కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి. రాజు పరేషాన్‌లో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు దేవుడా నన్ను అనేసి అన్నాడు. అయితే దేవుడు ఒక చిన్న స్మైల్ ఇచ్చి రాజుకి, "దట్ ఈస్ ద హోల్ పాయింట్. మొత్తం పాయింటే అది రాజు. ఇప్పుడేం చేయలేవింక నువ్వు. అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంకా ఏం చెయ్యలేవు. చావు అంటే అదే. చావు తర్వాత ఏముంటదో ఎవరికి తెలవదు. చావు వరకి మనం ఏం చేస్తామో అదొక్కటే మ్యాటర్ అయితది." అయితే ఈ స్టోరీ నేను ఎప్పుడో ఎక్కడనో చదివిన స్టోరీ. నా నా బ్రెయిన్‌లో ఇట్లా కూర్చుండిపోయింది స్టోరీ ఇది. ఈ స్టోరీ నన్ను ఎన్నో విధాలుగా మోటివేట్ జేసింది. నాకు ఒక కొత్త డిసిప్లిన్‌ని నేర్పింది. ఎందుకంటే నేను ప్రతిరోజు అదే భయంతోని బతుకుతున్నా. నేను నా సాయశక్తులా నేను పని చెయ్యకుండా దేవుని దగ్గరికెళ్తే దేవుడి ఫేస్‌లో నేను డిసప్పాయింట్‌మెంట్ జూస్తే నా బతుకుకి అర్థం లేకుండా అయిపోతది. దేవుడు నా చేతిలో గూడా ఇంత పెద్ద చిట్టి పెట్టిండనుకోండి, అరే! నువ్విదంతా చేస్తుండే, ఇదంతా చేసే కెపాసిటీ నీకుండే, ఇదంతా నువ్వు చేస్తావని నేను పంపిండే నేను కిందికి. కానీ నువ్వేం జేసొచ్చినావు నా దగ్గరికి? అన్న ఒక్క క్వెషన్ దేవుడు రైజ్ జేసిండనుకోండి, మీకు, మనకి, మనం బతికేం లాభం? మనం ఈ 70 సంవత్సరాలు అన్నెసెసరీగా నచ్చని పని జేసుకుంటా, నచ్చని వాళ్ళతోనుండుకుంటా, వాడు వీడు అనే మాట పడుకుంటా, కష్టాలల్ల, ఏడుపుల, బాధల బతికి ఏం లాభం? అయితే ఈ స్టోరీ మళ్ళొకసారి కావాలంటే రివైండ్ చేసుకొని వినండి. 2 సార్లు, 3 సార్లు వినండి. కుచ్చాలి మన గుండెల. నాకు ఇది వన్ ఆఫ్ ద కన్సర్న్. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కన్సర్న్. కానీ చిన్న కన్సర్న్స్ గూడా చానా పెరుగుతున్నాయి నాకు ఈ మధ్య. ఒకటి వచ్చేసి బయట సొసైటీలో ఏం జరుగుతుంది? మన దగ్గర మన తెలుగు స్టేట్స్‌ల ఏం జరుగుతుంది? పబ్లిక్ ఎంత దిగజారిపోతున్నారు. యెస్. నేనదే పదం యూజ్ చేస్తా. మనుషులు, యూత్, మగవాళ్ళు ఎంత దిగజారిపోతున్నారు. అనవసరమైన చిల్లర వాళ్ళని ఫేమస్ జేసుకుంటా, వేరే వాళ్ళ పైన అన్నెసెసరీ రూడ్ కామెంట్స్ చేసుకుంటా, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇది మనం జేస్తున్నాం. ఫస్ట్ థింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నది మనం ఎవ్వరం డిజర్వ్ చెయ్యము లైఫ్‌లో. లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పుడొస్తదంటే, ఇంకా ఏమి చేసే అవసరం లేనప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ట్ అయితది. మీ లైఫ్‌లో, మన లైఫ్‌లో ఇంకేం జేసే అవసరం లేదా? ఒక్కసారి క్వెషన్ జేసుకోండి. ఇంకా ఏం చేసే అవసరం లేదా మన లైఫ్‌లల్ల? ఏం చేయనేలేమింకా. మనకప్పుడే ఎంటర్‌టైన్‌మెంట్ మనం డిజర్వ్ ఎట్లా జేస్తాము? సో, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నది మనం టోటల్‌గా జీరో జేసుకోవాలి లైఫ్‌లల్ల. అది గూడా ఇటువంటి చిల్లర ఎంటర్‌టైన్‌మెంట్.
వేరే వాళ్ళని కించపరుచుకుంటా, అమ్మాయిల పైన రూడ్ కామెంట్స్ చేసుకుంటా, జనరల్‌గా ఒక కమ్యూనిటీ వాళ్ళని టార్గెట్ జేసి, వాళ్ళ పైన మనం చెత్త చెత్త కామెంట్స్ చేయడము, వాళ్ళని చెత్త చెత్త ఇంటర్వ్యూస్ తీసుకోవడము, వాటిని మనము విచ్చలవిడిగా షేర్ జేయడము, ఇవన్నీ మనం డిజర్వ్ చెయ్యము. ఈ సార్ట్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ మన బ్రెయిన్‌కి, మన సమాజానికి మంచిది కాదు. తప్పు ఒక్కరు జేస్తే అందరూ పాయింట్ ఔట్ జేస్తారు వాడిని. "అరే! నువ్వు తప్పు జేస్తున్నావురా" అని. కానీ అదే తప్పు ఒక సమాజం మొత్తం జేస్తే, ఆ తప్పు తప్పుగుండదింక. ఇప్పుడు మన దగ్గర జరుగుతుందదే. ప్రతి ఒక్కరు తప్పే జేస్తున్నారు. కాబట్టి ఎవ్వరికీ తప్పనిపియట్లేదది. మనము ఎటువంటి పొజిషన్‌లో ఉండాలంటే, ఒక 1000 మంది మన ముందు నించున్నా, మీరందరూ తప్పు అని పాయింట్ ఔట్ జేయగలిగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ వర్త్ క్రియేట్ జేసుకోవాలి మనం. మన పైన మనకి గౌరవం, మన పైన మనకి నమ్మకం. మనము ఏ పనన్నా మన 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 దగ్గరికి రాని, ఇంత పెద్ద పననుండని, మనం చేస్తాము అన్న సామర్థ్యం మనకి మన లోపల ఉండాలది. అది క్రియేట్ జేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరి లోపల సామర్థ్యం ఉంది. ఓకే. సొసైటీ గురించి చానా విషయాలున్నాయి. అవన్నీ మాట్లాడదాం మనం. వచ్చేసి ఈ ఛానెల్ పర్పస్, ఈ ఛానెల్ గోల్ ఏంది? ఈ ఛానెల్‌ని క్రియేట్ జేసింది ఎందుకంటే, మనమందరము గాలిలో ఆకుల్లాగా, లేదంటే ఒక ప్లాస్టిక్ కాగితంలాగా గాలి ఎటు వీస్తే అటు రాండమ్‌గా ఊక్కుంటూ ఎళ్ళిపోతున్నాం. ఒక సెయిల్ లేని పడవలాగా. పర్పస్ అన్నది ఒక పడవ లోపల ఒక సెయిల్, అది బట్టతోనేస్తారు జూడు అట్లాంటిది. కైట్‌కి దారం లాంటిది పర్పస్. మన పర్పస్ ఏదో మనం ఫైండ్ జేసుకోగలిగితే, మనం ఎవరు జెప్పింది ఇనే అవసరం ఉండదు. గాలి ఎటు వీస్తే అటు వెళ్ళే అవసరం ఉండదు. మన పర్పస్, మన ధర్మం, పుట్టుకకి కారణమేంది అన్న ఒక చిన్న క్వెషన్ మనల్ని పీడిస్తూనే ఉండాలి రోజు. దానికి మనకి కరెక్ట్ సొల్యూషన్ సమాధానం దొరికే వరకి ఆ క్వెషన్ మనల్ని పీడిస్తూనే ఉండాలి బాయ్స్. ఇప్పుడు పర్పస్ ఫైండ్ జేసినాం. పర్పస్ ఫైండ్ జేసిన తర్వాత ఆ పర్పస్‌ని గోల్స్ లాగా ఎట్లా డివైడ్ జేసుకోవాలి? లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ లాగా ఎట్లా క్రియేట్ జేసుకోవాలి? ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ గురించి నేను జెప్తా మీకు. ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్, డీలేడ్ గ్రాటిఫికేషన్. సక్సెస్‌కి ది బిగ్గెస్ట్ కారణం, ది బిగ్గెస్ట్ రీజన్, ఎవరన్నా సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని అడగండి. వాళ్ళదే అంటారు. డీలేడ్ గ్రాటిఫికేషన్. అంటే నా ఫ్యూచర్‌లో ఆనందాలను నేను అనుభవించాలంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చిన్న చిన్న ఆనందాలను వదులుకోగలిగే సామర్థ్యం. దాన్నే డీలేడ్ గ్రాటిఫికేషన్ అని అంటారు. ఆ కాన్సెప్ట్స్ గురించి గూడా నేను జెప్తా. మీకో క్వెషన్ రావచ్చు. వీని మాట నేనెందుకినాలి అని. నా మాట ఇనే అవసరం లేదు మీకు. కానీ నేను గత 4, 5 సంవత్సరాల నుండి వందల సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదివిన. నేను కొందరు నా రీచ్‌లో ఉన్నంత వరకి కొందరు గొప్ప గొప్ప వాళ్ళని నేను పర్సనల్‌గా ఇంటర్వ్యూస్ తీసుకున్నా. ఇప్పుడు ఒక ఇండస్ట్రీలలో హై పొజిషన్‌లో ఉన్న పీపుల్, వాళ్ళని నేను రీడ్ జేసిన. వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళ పాడ్‌కాస్ట్స్ విని. నా దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఒక ప్యూర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి నా దగ్గర. ప్రతి ఒక్కరు 0 నుండి వాళ్ళ గోల్ 100 దాకా, 0 నుండి 100 దాకా రీచ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కొన్ని సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతారు. 100% దీనికి ఎటువంటి క్వెషనింగ్ ఉండదు. వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళకి తెలిసో తెలియకో. కొందరికి ఇన్‌బిల్ట్ ఉంటది. కొందరు బయట నుండి నేర్చుకుంటారు. 90% మనలాంటోళ్ళు బయట నుండి నేర్చుకోవాలి. ఇన్‌బిల్ట్ మనకి అంత ఆ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ లేదు సొసైటీ పైన. సో, ఈ బ్లూ ప్రింట్ ఏదైతుందో, నేను గత 4, 5 సంవత్సరాల నుండి క్రియేట్ చేసుకుంటూ వచ్చిందో, అది నేను మీతోని షేర్ చేసుకుంటా. స్టెప్ బై స్టెప్, డీటెయిల్ బై డీటెయిల్. అయితే ఇప్పుడు పర్పస్ ఉంది నాకు. గోల్స్ ఉన్నాయి నాకు. నేను వాటిని ఎట్లా అచీవ్ చేయాలి? నేను ఈరోజు పొద్దున లేస్తా, రేపు పొద్దున నాకు ఏహ్! చూద్దాం లేరా, చూద్దాం మెల్లగా, నిదానంగా అన్నట్టు అనిపిస్తుంటది. ఒక డిసిప్లిన్, ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఎవ్వరు మనతోని ఉండాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన పని మనం జేయాలంటే, ఒకరు మన దగ్గరుండి మనల్ని ఫోర్స్ చేసే అవసరం లేదు. సెల్ఫ్‌గా మనం జేసుకుంటాం పనులు ఏవన్నా ఉండని. ఆ సెల్ఫ్ డిసిప్లిన్‌ని క్రియేట్ ఎట్లా జేసుకోవాలి అన్నది నేను చెప్తా.
మెంటల్‌గా, ఫిజికల్‌గా హెల్తీ ఎలా ఉండాలి అన్నది గూడా ఇక్కడ మనం డిస్కస్ జేద్దాం. ఇంకా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇంకా మన ఫోకస్, మన డిసిప్లిన్, మన గోల్స్, మన అట్రిబ్యూట్స్ వీటన్నిటికి కారణం మన బాడీలో మనకి తెలవని ఒక చిన్న థింగ్. వాటిని హార్మోన్స్ అని అంటాం. హార్మోన్స్ ఇంకా కొన్ని డిఫరెంట్ కెమికల్స్ బ్రెయిన్‌లో రిలీజ్ అయ్యేవి. డోపమైన్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, అడ్రినలిన్ ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ హార్మోన్స్ ఉంటాయి. వాటి గురించి గూడా నేను జెప్తా. ఎక్స్‌టెన్సివ్‌గా రీసెర్చ్ చేషినా మీకు గూడా ఎక్స్‌టెన్సివ్‌గా అర్థమయ్యేటట్టు నేను జెప్తా. ఎందుకంటే హార్మోన్స్ గురించి మనం తెలుసుకుంటే ఇప్పుడు ఒక బండి ఇంజిన్ లోపల జరిగే ఫంక్షన్స్ గురించి మనకు తెలిస్తే, ఆ బండి ఎప్పుడన్నా రిపేర్ అయినా లేదంటే బండిలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మనకు మనం సాల్వ్ జేసుకునే కేపబిలిటీ ఉంటది మనకి. బాడీ వచ్చేసి ఒక బండి. మన బ్రెయిన్ వచ్చేసి ఆ బండి ఇంజిన్. మన బ్రెయిన్ లోపల రిలీజ్ అయ్యే కెమికల్స్ వచ్చేసి బండి లోపల ఇంజిన్ లోపల ఉన్న పార్ట్స్. సో, ఆ కెమికల్స్‌ని మనం ఎలా మ్యానిప్యులేట్ జేయొచ్చు, మనకి కావాల్సినట్టు వాటిని ఎలా నచ్చిన విధంగా వాటిని ఎలా మనం ఇన్‌ఫ్లూయెన్స్ జేయొచ్చు అన్న విషయం మనం నేర్చుకుంటే 70-80% సెల్ఫ్ కంట్రోల్ అన్నది మనం ఆబ్వియస్‌గా అదొక చిన్న రిజల్ట్. సో, దాని గురించి గూడా చాలా రీసెర్చ్ ఉంది నా దగ్గర. నేను షేర్ జేసుకుంటా మీ దగ్గర. ఇప్పుడు ఇది వచ్చేసి అకౌంటబిలిటీ పైన రన్ అయితది బాయ్స్. అకౌంటబిలిటీ అంటే నా యాక్షన్స్‌కి, నేను జేసే పనులకి నేనే కారణం. రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా అన్నది అకౌంటబిలిటీ. సో, నేను మీతోని అకౌంటబుల్‌గా ఉండాలె ప్రతి ఒక్క దగ్గర. కాబట్టి నా పర్పస్ ఏందో జెప్తా వినండి. ఫిజికల్‌గా నన్ను నేను పుష్ జేసుకోవాలనుకుంటున్నా. నా లిమిట్స్ వరకి. సో, నెక్స్ట్ 1 ఇయర్‌లో నేను అమెచ్యూర్ లెవెల్ బాక్సింగ్‌కి వరకెళ్ళాలి. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ నాకు కాన్ఫిడెన్స్ గూడా ఉంది. ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అని. నేను ఏ విధంగా వర్క్ జేస్తున్నా, ఏ లెవెల్‌లో నేను డెడికేటెడ్ ఉన్నా, ఏ లెవెల్‌గా నేను అకౌంటబుల్ ఉన్నా, నా డిసిప్లిన్ ఏంది అన్నది నేను ఇంకా నా ఫ్రెండ్ నారిక్ ఇద్దరం కలిసి వ్లాగ్స్ గూడా చేస్తాం. వ్లాగ్స్ నేనేదో కంటెంట్ మిల్క్ జేయడానికి కాదు చేసేది. మీరు నన్ను జూసి అరే! చెప్తున్నాడు, చేస్తున్నాడు కూడా అన్నట్టు అనిపియాలి గదా! లేదంటే నేను 2 రోజులకొక వీడియో నేనిట్లా షూట్ జేసి, ఎడిటింగ్ జేసి అప్‌లోడ్ జేసేయొచ్చు. నాకవసరం లేదు. కానీ మన వీడియోస్ ప్రతి మండే ఈవినింగ్ 6:00కే రిలీజ్ అయితాయి. వీక్లీ 1 వీడియో అంతే. అండ్ వీక్లీ 1 వ్లాగ్. వీడియో వచ్చేసి మండే, వ్లాగ్ వచ్చేసి సాటర్‌డే. వీడియోలో నేను టాపిక్ జెప్తా. మీరు జూడండి వ్లాగ్‌లో. సాటర్‌డే వచ్చే వ్లాగ్‌లో నేను ఆ వీక్ మొత్తం ఆ టాపిక్ గురించి నేను ఎక్స్‌టెన్సివ్‌గా చెప్పింది ఫాలో అయినానా లేదా అన్నది. అకౌంటబిలిటీ అన్నది ఇంపార్టెంట్. మెల్లగా మనం ఒక వాట్సాప్ గ్రూప్స్ గూడా క్రియేట్ జేద్దాం. ఎందుకంటే సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్, సెల్ఫ్ డెవలప్‌మెంట్ అన్నది అలోన్‌గా జేసే ప్రాసెస్ గాదు. ఒక బ్రదర్‌హుడ్‌లో జేయాలె. ఒక కమ్యూనిటీ అన్నదుండాలె. అట్లాంటి ఒక ఎక్స్‌క్లూజివ్ తెలుగులో ఒక కమ్యూనిటీ క్రియేట్ జేద్దాం మనం. ఎంత బ్యూటిఫుల్, ఎంత టాక్సిక్ ఫ్రీ కమ్యూనిటీ. ఇప్పుడు ఎట్లుంది అంటే మనము అరే! సిగరెట్ తాగుదాం పారా, అరే! మందు తాగుదాం పారా అంటే 10 మందొస్తారు మనతోని. మన సో కాల్డ్ ఫ్రెండ్స్. కానీ అరే! రన్నింగ్ చేద్దాం పారా పొద్దున, అరే! జిమ్‌కి పోదాం పారా, లేదంటే అరే! బిజినెస్ ఐడియా తీసుకొని బయటికొద్దాం పారా అంటే ఒక్కరు గూడా ఉండరు మనతో పాటు. అట్లుంది. సాడ్ రియాలిటీ అండి ఇది. జస్ట్ సాడ్ రియాలిటీ. దీనికి మనం ఎటువంటి కారకులం గాము. దీన్ని మనం మార్చగూడలేము. మనం చేయగలిగిందేందంటే లైక్ మైండెడ్ పీపుల్‌తోని టైమ్ ఎక్కువ స్పెండ్ జేయడం. సో, అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక కమ్యూనిటీలో ఉండాలి మన దగ్గర. సో, ఆ కమ్యూనిటీ గూడా క్రియేట్ జేద్దాం మనం తొందరలో. నా బ్లూ ప్రింట్‌లో ఒక చిన్న ఎక్స్‌క్లూజివ్ ఎగ్జాంపుల్ మీకిస్తా. ఏమేం టాపిక్స్ కవర్ అయితాయి అన్నది. స్టెప్ బై స్టెప్ రాండమ్‌గా గూడా నేను తీసుకెళ్ళను మిమ్మల్ని. నేను ఈరోజు డిసిప్లిన్ గురించి చెప్పి రేపు నేను ఫిజికల్ హెల్త్ గురించి కాదు. ఇది గ్రోత్ చాలా స్లో ప్రాసెస్. కొందరికి 6 నెలలు పట్టొచ్చు, కొందరికి సంవత్సరం పట్టొచ్చు, కొందరికి 5 సంవత్సరాలు పట్టొచ్చు. వాళ్ళ పర్పస్ ఫైండ్ చేసినప్పటి నుండి వాళ్ళు ఎవ్రీ డే వితౌట్ ఫెయిల్ పని చేస్తున్న పొజిషన్‌కి వచ్చే వరకి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైమ్ పడతది. అది మన మెంటల్ స్ట్రెంత్ పైన బేస్ అయ్యి ఉంటది. అయితే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంది అంటే, నా పర్పస్ ఏంది?
జీవితంలో ఇప్పటివరకు నేను ఒక విధంగా బతికినా. కానీ ఇప్పటి నుండి కనీసం ఇప్పటి నుండన్నా నేను నాకు కావాల్సిన విధంగా నేను బతకాలని అనుకుంటున్నా. నాకు కావాల్సిన విధానం ఏంది? అదే మన పర్పస్. ఏం జేయాలనుకుంటున్నారు లైఫ్‌లో బాయ్స్? నా పర్పస్ నేను జెప్పినా. నేను ఇన్‌ఫ్లూయెన్స్ జేయాలనుకుంటున్నా. నా దగ్గరున్న నాలెడ్జ్, నా దగ్గరున్న ఇన్ఫర్మేషన్‌ని నేను వైడ్ స్ప్రెడ్‌లో నేను చెప్పాలనుకుంటున్నా. ఒక్క 10 మంది ఇన్‌ఫ్లూయెన్స్ అయినా నా పర్పస్ నేను రీచ్ అయినట్టే. అట్లా మీ పర్పస్ ఏంది లైఫ్‌ల? చిన్నప్పటి నుండి అనుకుంటున్నట్టు ఏదన్నా అవుదామనా? లేదంటే మీ దోస్తులతోని తాగినప్పుడు కూర్చొని డిస్కస్ జేసే ఒక బిజినెసా? లేదంటే నాలాగా ఏదన్నా యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేద్దామనా? మీ పర్పస్ ఏంది? ఫస్ట్ వీడియో ఛాలెంజ్ అదే. ఒక సైలెంట్ రూమ్‌లో ఒక పెన్, పేపర్ తీసుకొనెళ్ళండి. కూర్చోండి. 10 నిమిషాలు, 15 నిమిషాలు సైలెంట్‌గా కూర్చోండి. ఇప్పటి వరకి మీరు బతికింది ఏంది? ప్రతి ఒక్క బ్యాడ్ మెమరీ, ప్రతి ఒక్క హ్యాపీ మెమరీ, ప్రతి ఒక్క బిగ్ డెసిషన్ మీ లైఫ్‌లో మీరు తీసుకున్నది. ఒక్కసారి రివైండ్ జేసుకోండి. ఇక్కడ ఫ్రీ విల్ అంటూ ఏమన్నా ఉందా? అంటే నీ సొంతంగా నువ్వు తీసుకున్న డెసిషన్ చేసిన పనేమన్నా ఉందా? ఆలోచన జేయండి. 90% మన లోపల లేదు. ఏదో ఒక విధంగా ఎవరి దగ్గర నుండో ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యిందే ఖచ్చితంగా. సో, ఫస్ట్ థింగ్ మనం జేయాల్సింది మన పర్పస్ ఫైండ్ చేద్దాం. జీవితంలో మన పర్పస్ ఏంది? దాని తర్వాత పర్పస్ ఫైండ్ జేసినాము. దాన్ని అచీవ్ చేద్దామన్న కోరికొచ్చింది. డిజైరొచ్చింది. తర్వాత అరే! ఏంట్రా నువ్వు? ఇది జేస్తావా? వాడేమనుకుంటాడు? వీడేమనుకుంటాడు? అత్తమ్మేమనుకుంటది? అక్క ఏమనుకుంటది? అని బయట నుండి కూర్చునేటోళ్ళు చాలా మందుంటారు. సమాజం మనకి ఒత్తిడి వేరే విధంగా పెడుతుంటది. మనం గ్రో అయిదాము, మన ఓన్‌గా మనం ఏదన్నా జేద్దాము అని అనుకున్న క్షణం నుండి సమాజం మనల్ని వేరే విధంగా చూడడం స్టార్ట్ చేస్తది బాయ్స్. మనల్ని వాళ్ళలో ఒకలాగా చూడరు అప్పుడు. అరే! వీడేదో కొత్తగా చేద్దాం అనుకుంటుండు. వీడిని తొక్కేయాలి. మాటలతోని వీని సామర్థ్యాన్ని, వీని ఆలోచనలను మనం తొక్కేయాలి ఏదో ఒక విధంగా. ఇన్‌ఫ్లూయెన్స్ చేయనీకి ట్రై చేస్తూనే ఉంటది సమాజం. దాని నుండి ఎలా తప్పించుకోవాలి? తర్వాత మనం మన అలవాట్లు, హాబిట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. దీనిపైన 2, 3 వీడియోలైనా మీరు ఆశ్చర్యపోకండి. బ్యాడ్ హాబిట్స్‌ని ఎట్లా మనం తొలగించుకోవాలి? కొత్త హాబిట్స్‌ని మనం ఎట్లా ఇంట్రొడ్యూస్ చేయాలి? సీమ్‌లెస్‌గా బ్రేక్ డౌన్ చేద్దాం ఈ టాపిక్‌ని కూడా. సో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి ఒక ఒక లెవెల్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డే ప్రతిరోజు ఒక టైంకి లేవడం, ఒకే తిండి తినడం, ఒకే పని జేయడం అన్నది అందరితో అయ్యే పని గాదు. దానికి వేరే లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ గావాలి. సెల్ఫ్ కంట్రోల్ గావాలి. ఆ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, నియంత్రణ, ఇంకా క్రమశిక్షణ మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా క్రమశిక్షణ ఎట్లా జేయాలో 3 వీడియోలు జేస్తా. మన టైంని మనం మేనేజ్ జేసుకోగలిగితే 70% ఆఫ్ ద రేస్ మనం విన్ అయినట్టే. ఎందుకంటే టైమ్ మేనేజ్‌మెంట్ అన్నది ఒక ఏలియన్ టాపిక్ బయట సొసైటీ‌ల. టైమ్ మేనేజ్‌మెంట్ ఈస్ ఎ చీట్ కోడ్. ఆ చీట్ కోడ్ ఏందో నేను మీకు జెప్తా. తర్వాత మనం గోల్స్, లక్ష్యాలు మన మన పర్పస్‌ని మనం రీచ్ అవ్వడానికి గోల్స్ ఎట్లెట్లా మనం డివైడ్ జేసుకోవాలి. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే 10 సంవత్సరాలలో నేను ఏడుండాలి? 5 సంవత్సరాల్లో నేను ఏడుండాలి? సంవత్సరంలో నేను ఏడుండాలి? నెలలో నేను ఏడుండాలి? ఈరోజు నేను ఏడుండాలి? ఈ అవర్ నేను ఏడుండాలి? ఏం జేస్తూ ఉండాలి? ఏం వింటూ ఉండాలి? ఏం చూస్తూ ఉండాలి? ప్రతి ఒక్కటి మ్యాటర్ అయితది. ఆ ప్రతి ఒక్క దాన్ని నేను మొత్తం డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. ప్రతి ఒక్క వీడియోకి ఎండ్‌లో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఉంటది. 100% ఉంటది ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ మనం వీక్ మొత్తం చేస్తాం. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చిన తర్వాత ఈ ఛాలెంజ్ ఆగదు. ఈ ఛాలెంజ్ కంటిన్యూ అయితుంటది. దాన్ని ఒక లేయర్ లాగా యాడ్ జేస్తాం. డిసిప్లిన్ అన్నది అట్లే క్రియేట్ అయితది. ఒక ఛాలెంజ్ అది చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఛాలెంజ్ అది దీని పైన యాడ్ చేసుకొని 2 చేస్తుంటాం. మూడో వీడియో వచ్చినాక మూడో ఛాలెంజ్ 3 ఆ విధంగా గ్రోత్. గ్రోత్ అన్నది అంత సింపుల్‌గా, అంత ఈజీగా రాదు. చేంజ్ అన్నది కూడా అంత సింపుల్‌గా, అంత ఈజీగా రాదు. చాలా రెసిస్టెన్స్ ఉంటది. అరే! చూద్దాంలే అన్న ఆలోచన, అన్న ఒక
ఈవిల్, ఒక డెవిల్ మన మన భుజాల పైనే ఉంటది. ఆ డెవిల్‌ని మనం ఎట్లా తన్నేయాలి మన భుజాల పైనుండి. అది అన్నిటికంటే డిఫికల్ట్ థింగ్. ఫస్ట్ స్టెప్ తీసుకోవడం అన్నిటికంటే హార్డ్. ఆ ఫస్ట్ స్టెప్ తీసుకున్నాం మనం. ఆ ఫస్ట్ స్టెప్ ఏంది తెలుసా? ఈ వీడియోస్‌ని 40 నిమిషాలొస్తాయి వీడియోస్ ఒక్కొక్కటి. ఈ చిన్న చిన్న షార్ట్ ఫార్మ్ కంటెంట్ జూసి మన బ్రెయిన్స్ ఏ లెవెల్‌లో రాట్ అయిపోయినాయంటే, మనం తీరిగ్గా ఎవరన్నా 5 నిమిషాలు ఏదన్నా చెప్తే వినలేని పొజిషన్‌లో ఉన్నాం. అప్పుడే మన బ్రెయిన్ ఏదో వేరే ఆలోచన చేస్తుంటది. ఏదో ఇంపార్టెంట్ ఎవరో మనకు జెప్తుంటారు. మనం ఎన్నో ఉంటాం. కాన్సంట్రేషన్ లెవెల్స్ డోపమైన్‌వి ఎట్లా పెరిగిపోయినాయంటే, నిలకడగా 2 నిమిషాలు ఒక్కటే టాపిక్ పైన మాట్లాడడమో, ఒక్కటే టాపిక్ వినడమో మనం చేయలేకపోతున్నాం. ఒక చిన్న కుక్క పిల్లలాగా అయిపోయినాం మనం. కుక్క పిల్లలు ఎట్లుంటాయి? ఆడుకుంటా దేన్నో జూసి ఆడుకుంటా పోతుంటాయి. పక్కనేమో కనిపియంగానే ఇది మర్చిపోయి అటెళ్ళిపోతాయి. ఒక కుక్క పిల్లలాగా ఉన్నాం మనం ఇప్పుడు. మన బ్రెయిన్ లెవెల్ అట్లుంది. మనిషి నుండి డివాల్వ్ అయ్యకుంటా కుక్క పిల్ల వరకొచ్చింది బ్రెయిన్. దీన్ని మనం మళ్ళీ మనిషి వరకు తీసుకెళ్లడం అన్నది కొంచెం డిఫికల్ట్ ప్రాసెసే. వీడియోస్‌ని పూర్తిగా చూడడంతోనే స్టార్ట్ చేస్తాం ఇది. మీకు ఇంకా బెటర్ గావాలి అంటే ఒక పెన్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి. మీకు ఏవన్నా అప్పుడే మనసుకి తగిలిన మాటలేవన్నా ఉంటే రాసుకోండి ఇమ్మీడియేట్‌గా. రాసుకొని వాటిని చదవండి. వాటితోని రిలేట్ జేసుకోండి మీ లైఫ్, మన లైఫ్ మనం. ఫిజికల్, మెంటల్ హెల్త్ గురించి గూడా వీడియోస్ చేద్దాం. మన బిహేవియర్ ఎట్లుండాలి? మన ఎమోషనల్ రెస్పాన్స్ ఎట్లుండాలి? ఎవరితోని ఎట్లుండాలన్నది. సహనం ఎట్లుండాలి? మన రోల్ మోడల్స్ ఎవరుండాలి? ఎందుకంటే రోల్ మోడల్స్ టాపికొచ్చేసి చాలా కాంట్రోవర్షియల్ టాపిక్. నేనిప్పుడే దాని గురించి జెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడే నేను జెప్పేసినాననుకోండి, చానా మంది చానా తప్పుగా అర్థం జేసుకుంటారు దాన్ని. ఒక లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ వచ్చిన తర్వాత మనకి, అప్పుడు కొంచెం కాంట్రోవర్షియల్ టాపిక్స్ అప్పుడు తీసుకొస్తా నేను. ఇప్పుడు జెప్పా అవన్నీ నేనిప్పుడే. నిజమైన సెలబ్రిటీస్, పీపుల్ హూ వి షుడ్ సెలబ్రేట్. వాళ్ళని మనం సెలబ్రేట్ జేయాలి. వాళ్ళని మనం ఒక ఫెస్టివల్ లాగా వాళ్ళు ఒక ఒక ఇన్‌ఫ్లూయెన్స్ వచ్చేటోళ్ళు సెలబ్రిటీస్ అంటే. మనం ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిలలో చూసేటోళ్ళు గాదు సెలబ్రిటీస్ అంటే. సెలబ్రిటీస్ అంటే ఎవరు? రియల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరు? మన రోల్ మోడల్స్ ఎవరుండాలి? మనం ఎవరి నుండి ఇన్‌స్పిరేషన్స్ తీసుకోవాలి మన లైఫ్‌లో? సెల్ఫ్ డౌట్‌ని మనం ఎట్లా తొలగించుకోవాలి? మనం వేరే వాళ్ళతోని కంపేర్ చేసుకొని మనం కృంగిపోతుంటాం. వాటన్నిటి నుండి టోటల్ ఒక సెల్ఫ్ రిలయబుల్ పర్సన్‌గా మనం ఎలా మారాలి? మన పనుల కోసం వేరే వాళ్ళ పైన డిపెండ్ అయ్యే అవసరం మనకు ఉండదు. మీరు చేయాల్సింది ఒకటే ఒకటి. వీడియోస్ మొత్తం పూర్తిగా చూడడము అండ్ ఛాలెంజెస్ ఫాలో అవ్వడం అంతే. అయితే ఫస్ట్ ఛాలెంజ్ మళ్ళోసారి రిపీట్ చేస్తా. బట్ ఒక రూమ్‌లో కూర్చొని సైలెంట్‌గా 15 నిమిషాలు మీ పాస్ట్ గురించి ఆలోచన చేయండి. అది ఇప్పుడు మీ లైఫ్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ చెయ్యదింక ఇప్పటి నుండి. మీ పాస్ట్ అయిపోయిందది. ఇప్పటి నుండి మీరేం చేయాలనుకుంటున్నారు అన్నది డీటెయిల్డ్‌గా 20 పేజీలైతే 20 పేజీలు, 50 పేజీలైతే 50 పేజీలు రాయండి కూర్చొని. పెన్ను, పేపర్‌తోనే. ఆలోచన చేసినంత మాత్రాన పనులు గావు. మనం మేనిఫెస్ట్ చేయాలి మన గోల్స్‌ని, మన పర్పస్‌ని. మేనిఫెస్ట్ చేయడం అంటే లేని దాన్ని పుట్టించడం. ఒక ఫస్ట్ లేని దాన్ని ఎట్లా పుట్టిస్తాం? ఒక పెన్నుతోని పేపర్ పైన రాస్తేనే. ఆలోచన అక్షరం అయితదక్కడ. ఫస్ట్ స్టెప్ అదే. ఒక పెన్‌తోని పేపర్ పైన రాయండి. ఎంత డీటెయిల్‌గా అయితే అంత డీటెయిల్‌గా మీ పర్పస్ ఏంది? మీరేం జేయాలనుకుంటున్నారన్నది. అదొక్కటి జేయండి. నెక్స్ట్ స్టెప్స్ అన్నీ నేను మిమ్మల్ని చేయబట్టుకొని తీసుకెళ్తా. ఒక రిలయబుల్ కమ్యూనిటీ క్రియేట్ జేస్తాం ఇక్కడ. అందరూ ఒకటే పర్పస్ ఉంటది. అందరూ అందరితో కలిసి ఎదగడం. మనము గ్రో అయితే అందరమైతాం. సక్సెస్ అయితే అందరము అయితాం. ఒక కమ్యూనిటీ అన్నది చానా ఇంపార్టెంట్. పీపుల్‌తోని ఉండడము చానా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ గోల్స్ మనకంటే ఎక్కువుంటే, వాళ్ళ కేపబిలిటీ వాళ్ళు పని జేసే సామర్థ్యం మనకంటే వాళ్ళకెక్కువుంటే, మనం కాంపిటీటివ్‌గా ఉంటామప్పుడు. అరే! వీడు ఇది ఎక్కువ జేయగలుగుతుండు. వీడు నాకంటే గంట సేపు ఎక్కువ కూర్చోగలుగుతుండు పని జేసుకుంటా. లేకంటే నాకంటే ఒక కిలోమీటర్ ఎక్కువ ఉరకగలుగుతుండు. ఈ కాంపిటీటివ్ స్పిరిట్‌లనే గ్రోత్ అన్నది దెలుస్తది. మనము మన సేమ్ మైండ్‌సెట్ లేని పీపుల్‌తోని ఉన్నామనుకోండి, ఈరోజు గాకపోతే రేపు వాళ్ళలాగానే అయిపోతాం. ఇది వాస్తవం. ఇది జరుగుతది. ప్రతి ఒక్కరి లైఫ్‌లలో జరుగుతదిది. కాబట్టి
నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ నుండి దూరంగా అయిపోదాం. ఒక బ్యూటిఫుల్ కమ్యూనిటీ. అందరూ ఒకటే పర్పస్ గ్రోత్. ది గ్రోత్ పయోనీర్. మనం పయోనీర్స్ గ్రోత్‌కి. మనం మొదలుపెడుతున్నాం గ్రోత్ అన్న ఒక రెవల్యూషన్‌ని. మన తెలుగు స్టేట్స్‌లో, మన తెలుగు కమ్యూనిటీలో. అందుకే ఈ ఛానెల్ పేరు గూడా నేను అందుకే 'ది గ్రోత్ పయోనీర్' అని పెట్టినా. నా పర్పస్ ఈ ఛానెల్‌ని నేను పెంచి బిజినెస్ లాగా జేయడం గాదు. నా పర్పస్ మీరు. నా పర్పస్ మనము. మన గ్రోత్. మనం ఎదగాలి కలిసి. మనం అనుకున్న హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గోల్స్ వరకి రీచ్ గావాలి కలిసి. అది ఈ ఛానెల్ పర్పస్. నేను నా సక్సెస్‌ని నేను ఇన్‌ఫ్లుయెన్స్ జేసిన పీపుల్‌తోని మెజర్ జేస్తా. నాకున్న సబ్‌స్క్రైబర్స్‌తోని గాదు. కాబట్టి నేను ఎప్పుడు అడగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండని. అది మీరు మీ ఓన్‌గా మీకనిపిస్తే చేయండి. మీకు మీ చుట్టుపక్కల వాళ్ళు మీతో పాటు ఎవరన్నా గ్రో కావాలి అనిపిస్తే షేర్ చేయండి. మీకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఏమన్నా మనసుకి తగిలి, అరే! నిజమే గదా! అనిపిస్తే లైక్ కొట్టండి. అది మీరు నాకిచ్చే గిఫ్ట్. సో, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసి డిజైర్స్ కోరికలు. మన కోరికల పాజిటివ్ సైడ్, నెగెటివ్ సైడ్. కోరికల వల్ల మనము ఏ విధంగా ఎదుగుతాము, ఏ విధంగా నష్టపోతాము. ఎట్లాంటి కోరికలుండాలి? కోరికలను మనం ఎట్లా మెటీరియలైజ్ జేసుకోవాలి? అన్న టాపిక్ పైన నెక్స్ట్ వీడియో. పీస్.